రాజధాని అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో నిర్మించాలంటే రెండవ దశ భూ సమీకరణ తప్పదు అంటూ ఉన్నారు చంద్రబాబు నాయుడు. రాజధాని నగరం అంతర్జాతీయ స్థాయిలో ఉండాల్సిందే, రైతులు సహకరించకపోతే మున్సిపాలిటీలా మాత్రమే ఉంటుంది అంటూ ఆయన చెప్పుకొచ్చారు. సార్, రాజధానిలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న సంస్థలకు భూములు లేవని, అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్స్ సిటీ, విమానాశ్రయం, రైల్వే స్టేషన్ నిర్మించేందుకు భూములు అవసరం అంటూ ఉన్నారు సార్ చంద్రబాబు నాయుడు. అవన్నీ వస్తేనే అమరావతి ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చెందుతుంది. రెండవ దశ భూ సమీకరణకు రైతులు సహకరించకపోతే అమరావతి ఒక మున్సిపాలిటీగా మాత్రమే మిగిలిపోతుంది అంటూ ఉన్నారు సార్. అనివార్యం మున్సిపాలిటీ లాగానే మిగిలిండేలా ఎందుకు భూసేకరణ చేశారు? ఫస్ట్ టైం 33,000 ఎకరాలు రైతులు ఇస్తే అది మున్సిపాలిటీగానే మిగిలిపోతుందంటే ఎంత అన్యాయం చెప్పండి. పోనీ ఇక్కడ నగరం ఎక్స్పాండ్ కావాలి, గ్లోబల్ సిటీగా ఎమర్జ్ కావాలి, అండ్ ల్యాండ్ కావాలంటే ఓకే. నిన్నదాకా ఏం చెప్పారు? అద్భుతమైన రాజధాని, ఢిల్లీ అసూయపడే రాజధాని, హైదరాబాద్ తలదన్నే రాజధాని అని చెప్పి కదా 33,000 ఎకరాలు తీసుకున్నది. 33,000 ఎకరాలతో మున్సిపాలిటీ మాత్రమే వస్తాయంటున్నారు. మరి వేర్ ఇస్ ద విజన్? ఇప్పుడు 2014లో భూమి తీసుకున్నప్పుడు ఆ మున్సిపాలిటీ విజన్తో ఎందుకు పనిచేశారనే ప్రశ్నకు ఆన్సర్ ఉండాలి కదా. 33,000 ఎకరాలు తీసుకున్నాం, అమరావతి ఒక గొప్ప రాజధానిగా ఎమర్జ్ అవుతోంది, ఇంకా దాన్ని మరింత గొప్పగా మారుద్దాం, భూమి ఏంటంటే నేను ఒప్పుకుంటా, తప్పలేదు. కానీ 33,000 ఎకరాలు ఇచ్చినా కూడా మున్సిపాలిటీ కొరకే ఇచ్చారా? మరి రైతుల గొప్ప త్యాగాలు, అద్భుతమైన రాజధాని వస్తుంది అని చెప్పారు కదా ఇప్పటిదాకా. సడన్గా ఇప్పుడు ఏమంటున్నారు? దీంతో మున్సిపాలిటీ వస్తుంది అంటున్నారు. సో దెర్ ఈస్ లాజిక్ బిహైండ్ వాట్ పీపుల్ సే కదా. ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడినప్పుడు మున్సిపాలిటీ వరకే సరిపోయే భూమిని ఎందుకు తీసుకున్నారు? మున్సిపాలిటీ విజన్తోనే అమరావతి ప్రాజెక్ట్ ఎందుకు మొదలు పెట్టారు? నిన్నటి దాకా 33,000 ఎకరాలతో అద్భుత రాజధాని వస్తుందని చెప్పి ఇప్పుడు అది మున్సిపాలిటీ మాత్రమే అవుతుంది ఎందుకు అంటున్నారు? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. ఇప్పటికీ చెప్తున్నారు రెండవ సెకండ్ ల్యాండ్ పూలింగ్ కావాలి. ఇప్పుడు ఆల్రెడీ గొప్ప రాజధాని నిర్మాణం జరుగుతోంది, ఇంకా గొప్ప రాజధాని నిర్మిద్దాం అనంటే తప్పలేదు. హైదరాబాద్ లాంటి రాజధాని వస్తుంది, ఇప్పుడు న్యూయార్క్ లాంటి రాజధాని నిర్మించుదాం, దానికి ఇంకా ల్యాండ్ కావాలంటే దెర్ ఈజ్ ఎ లాజిక్. కానీ ఇప్పుడున్న ల్యాండ్తో మున్సిపాలిటీ అవుతుంది అంటే ఎట్లా? సో రైతులు మున్సిపాలిటీ కావడానికి ల్యాండ్ ఇవ్వలే. రైతులకు ఒక గొప్ప రాజధాని, గ్లోబల్ ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తామనే కదా మీరు తీసుకున్నది భూమి. ఇప్పుడు వాళ్ళని మున్సిపాలిటీ అవుతుందని మీరు బెదిరిస్తే ఎట్లా? అన్యాయం కదా. ఇక రెండవది, మొదటి ల్యాండ్ పూలింగ్తో అభివృద్ధి చూపెట్టి రెండవగా ల్యాండ్ పూలింగ్ అడిగితే అర్థం ఉంది. ఇప్పటికీ ఏంటి? ఆంధ్రజ్యోతి పతాక శీర్షికలో కథనం, అమరావతి రైతుల ప్లాట్లు రంగుల కలే. మీరు గూగుల్లో కొట్టండి వస్తుంది, రంగుల కలే. ఆంధ్రజ్యోతిలో పేజ్ 1, అమరావతిలో భూములు ఇచ్చిన రైతుల ప్లాట్లు ఇప్పటికీ కాగితం పైనే. అంటే ఎన్నేళ్ళైంది? 5 ఏళ్ళు అక్కడైపోయింది. ఇప్పుడు దాదాపు 2 ఇయర్స్ దగ్గరకు వస్తుంది. 7 ఇయర్స్లో మీరు మొదటిసారి భూములు ఇచ్చిన రైతులు ఇప్పటికి ప్లాట్లు ఇవ్వలేకపోయారు ఫీల్డ్ మీద, ఆన్ గ్రౌండ్. తర్వాత వారికి మీరు ఇప్పటికీ సమస్యల పరిష్కారం కావడం లేదు. మీరు ఇప్పటికీ కూడా సమస్యల పరిష్కారం కాక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. దానికి ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ పెట్టారు. ఇప్పుడు ముఖ్యమంత్రి మాట్లాడారు. రైతులు అంత పెద్ద ఉద్యమం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా జరిపిన పోరాటం మీ గెలుపుకు కారణమైంది. మరి మీరు గెలిచినాక 2 ఏళ్ళు పడుతుందా అంటున్నా రైతుల సమస్యలు పరిష్కరించడానికి? అంత సంక్లిష్టమైన క్వాంటమ్ కంప్యూటర్ వచ్చి పరిష్కరించాలా దీన్ని? బహుశా క్వాంటమ్ వ్యాలీగా అమరావతి డెవలప్ అవుతుంది కనుక దీన్ని సాధారణ మైండ్తో మనం పరిష్కరించలేం కనుక, దీనికి కంప్యూటేషనల్ కెపాసిటీ చాలా ఎక్కువ ఉండాలి కనుక క్వాంటమ్ కంప్యూటర్ వాడితే తప్ప అమరావతి రైతుల సమస్యల పరిష్కారం కావాలా చెప్పండి? ఏమంత కష్టం? ఇది ఒక చిన్న ఇష్యూస్ కదా, రెవెన్యూ ఇష్యూస్. చంద్రబాబు నాయుడు లాంటి పాలనా దక్షత కలిగిన, విశేష అనుభవం కలిగిన ముఖ్యమంత్రి ప్రభుత్వంలో ఉండి ఏ రైతుల ఉద్యమం అయితే చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి కావడానికి కీలక పాత్ర పోషించిందో ఆ రైతుల సమస్యల పరిష్కారానికి ఇంతకాలం ఎందుకు పట్టాలి? ఇంకా వాళ్ళ జీవితం రంగుల కళల్లోనే ఎందుకు ఉండాలి? అండ్ నేను అనారోపణ కాదు, మళ్ళీ నన్ను విమర్శించే ప్రమాదం ఉంటుంది. నేను ఆంధ్రజ్యోతి కథనం చెప్తున్నా. ఆంధ్రజ్యోతి పతాక శీర్షిక టాప్ హెడ్లైన్, మీరు పాత పేపర్ నాకు గుర్తులేదు కానీ రంగుల కలే దాని హెడ్లైన్ కూడా ఇది. సో దానికి ఆన్సర్ చెప్పాలి కదా. సో మీరు ల్యాండ్, ఇప్పుడు మూడవది ఏంటి? ఏం చెప్పారు? ₹1,00,000 ఎకరం ఉన్న భూమి హైదరాబాద్లో 170 కోట్లు అవుతుంది, మీరు భూమి ఇవ్వండి అంటున్నారు.
నిన్నటిదాకా ఏం చెప్పారు? రైతులు త్యాగాలు చేశారు దేశ రాష్ట్ర రాజధాని కొరకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి కోసం త్యాగాలు చేశారు 29 గ్రామాల రైతులు అని చెప్పారు. వైసీపీ వాళ్ళు దాన్ని అవహేళన చేస్తూ ఇది త్యాగాలు కాదు, వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటూ వాళ్ళు అవహేళన చేశారు. వాళ్ళని అందరము తిట్టాము. ఇదేంటి మీరు రాజధాని కొరకు భూమి ఇస్తే వాళ్ళ రైతులు పట్టుకొని అంత మాట అంటారా అని అందరూ అన్నాం కదా. ఇప్పుడు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు, రియల్ ఎస్టేట్ యాంగిలే చెప్పాడు. త్యాగం యాంగిల్ ఎక్కడ చెప్పాడు నాకు చెప్పండి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ యాంగిల్ ₹1,00,000 ఎకరం ఉండే 170 కోట్ల అయితే భూమి ఇవ్వండి అంటున్నాడు. త్యాగం ఎక్కడిది అంటే వైసీపీ వాళ్ళు సాక్షి మీడియాలో ఇది రియల్ ఎస్టేట్ అని వచ్చిన కథనాలకి వాళ్ళ బలాన్ని చేకూరుస్తున్నది కదా ఈ మాట. సో అంటే వేరే వాళ్ళంటే తప్పు, మనం అంటే రైట్ ఎట్లా అవుతుంది? మీరు తేల్చండి, త్యాగమా రియల్ ఎస్టేట్ వ్యాపారమా ఏదో ఒకటి తేల్చండి. సో త్యాగం అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదు, రియల్ ఎస్టేట్ వ్యాపారం అయితే త్యాగం కాదు, రెండిట్లో ఏదో ఒకటే ఉంటుంది కదా. సో అది తర్వాత ₹1,00,000 ఎకరం అయ్యేది. ఎకరం ఉన్నది హైదరాబాద్లో 170 కోట్లు అవుతుందని ఆరో తెలుసా ఎవరికైనా? ఆరో తెలుసా? తెలిసింటే అందరూ పెడతారు కదా. అది స్పెక్యులేషన్. సో చీఫ్ మినిస్టర్ ఒక స్పెక్యులేటివ్ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి దోహదం చేయకూడదు. ఇదివరకు కూడా ఇది జరిగింది, విమర్శలు కూడా వచ్చాయి కదా. ఇక్కడ రాజధానా, అక్కడ రాజధానా, నూజివీడులో రాజధానా, ఇబ్రహీంపట్నం రాజధానా అంటే మొత్తం అక్కడ అన్ని ధరలు పెరిగి పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగి ఆఖరికి అది కొలాప్స్ అయి అనేక మంది అన్యాయం అయ్యారు. ఇన్సైడర్ ట్రేడింగ్ అన్న పెద్ద ఆరోపణలకు అమరావతిలో కారణమైంది. ఇవాళ ముఖ్యమంత్రి స్థాయిలో ఆ మాట మాట్లాడితే అది రియల్ ఎస్టేట్ వ్యాపారం స్పెక్యులేషన్కు దారితీయదా? నీకు ప్రమాదకరమైన రియల్ ఎస్టేట్ పోకడలకు కారణం ఎత్తుంది కదా. ఇప్పుడు ₹1,00,000 ఎకరం 170 కోట్లు హైదరాబాద్లో అయింది, ఇక్కడ కూడా అవుతుంది అని చెప్తున్నాడు. దిస్ ఈజ్ అబ్సల్యూట్ స్పెక్యులేషన్ కదా. మరి నేనేమడుగుతున్నా, ₹1,00,000 170 కోట్లు అవసరం లేదు. ₹1,00,000 ప్రాపర్టీకి 30 ఏళ్ల తర్వాత 10 కోట్లు ఇస్తామని మీరు గవర్నమెంట్ బాండ్ ఇవ్వండి, సరిపోతుంది. 170 కోట్లు ఎందుకండి? ₹1,00,000 ప్రాపర్టీకి 10 కోట్లు అవుతుందని మీరు ఒక బాండ్ ఇవ్వండి. అంటే 10 కోట్ల కన్నా ఎక్కువైతే మీకే, 10 కోట్ల కన్నా తక్కువైతే ప్రభుత్వం ఇస్తుంది. చంద్రబాబు నాయుడు చెప్పిన స్పెక్యులేటివ్ వ్యాపారానికి ఆయనకే నమ్మకం ఉంటే సింపుల్ రాష్ట్ర శాసనసభలో ఒక చట్టం చేసి లేదా ఒక గవర్నమెంట్ బాండ్ విడుదల చేసి ₹1,00,000 ప్రాపర్టీ వాల్యూ ఉన్న ల్యాండ్కు ప్రభుత్వమే 10 కోట్లు ఇస్తుంది అని చెప్పండి. అసలు రైతులు వద్దన్నా ముందుకొచ్చి ఇస్తారు కదా, ఇక ప్రాబ్లం ఏంటి? సో ఇఫ్ యూ బిలీవ్ ఇన్ యువర్ ఓన్ స్టేట్మెంట్, వేరే వాళ్ళు అవసరం లేదు. 1,00,000 కోట్లు హైదరాబాద్ అయిన మాట నిజం. చంద్రబాబు నాయుడు చెప్పి లెక్క కరెక్ట్. ఎందుకంటే నేను 88లో ఉస్మాన్ సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరాను. మేము 93లో మా దగ్గర కొండాపూర్లో హౌసింగ్ సొసైటీ చేశాను, కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ. అసలు ప్లాట్లు సగం అమ్ముడు పోలే. అసలు బ్యాంకు లోన్ ఇప్పించారు. ఎంబడిపడి సొసైటీ నాయకత్వం కొనండి ఎంబడిపడ్డారు. అప్పుడు ఎంత రేటు? 23,000. ఇవాళ 6 కోట్లు. నిజం, చంద్రబాబు నాయుడు చెప్పింది 100కి 100 నిజం. అంటే 23,000 ప్లాట్ కాస్త 300 గజాల ప్లాట్ ₹60 గజం అండి ఆ రోజు. 1993 నాకు ఇప్పటికి గుర్తు. సో నా కొడుకు పుట్టిన ఏజ్ నా 93. అప్పుడు కోఆపరేటివ్ సొసైటీ కొండాపూర్లో ప్రొఫెసర్స్ ఎంక్లేవ్ అని ఇప్పటికీ ఉంది. వాళ్ళు ఒక వెంచర్ చేశారు, మా హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీ, గెజిటెడ్ ఆఫీసర్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ. ఆ వెంచర్లో ల్యాండ్ కొనటోడు లేక ఎంబడిపడ్డారు, లిటరల్లీ ఎంబడిపడ్డారు. అందరూ సగం ప్లాట్లు అమ్ముడు పోయినాయి. బలవంతాన అంతగట్టారు కొంతమందికి అయితే. ₹60 గజం, ఇలా 2 లక్షల గజం ఇవాళ మార్కెట్ వాల్యూ. అంటే చంద్రబాబు నాయుడు చెప్పింది కరెక్ట్ కదా. ₹60 2 లక్షలు అయింది అంటే ₹1,00,000 కరెక్ట్గా లెక్క తెలియదు అంతే. దాదాపు ₹1,00,000 ఎకరం 170 కోట్లు అయింది. పర్ఫెక్ట్లీ కరెక్ట్ చంద్రబాబు నాయుడు చెప్పింది. కానీ ఈ గ్యారెంటీ ఎవరు ఇవ్వగలుగుతారు? ఈ గ్యారెంటీ చంద్రబాబు నాయుడు ఇస్తానంటే నాకు అభ్యంతరం లేదు. 170 కోట్లు అవసరం లేదండి. ₹1,00,000 100 రెట్లు పెరుగుతుంది 30 ఏళ్ళలో. ఇవ్వండి ₹1,00,000 ఎక్కువ అవసరం లేదు. ₹1,00,000 మీరు భూమి 1 crore అవుతుంది ఇవ్వండి. 10 కోట్లు ఇస్తాను, 1000 రెట్లు పెరుగుతాయని చెప్పండి. మీరు ఒక 30 years పీరియడ్లో 2025 కదా, మీకు నమ్మకం ఉంది కదా అవుతుందని. 2055లో ఇది 10 కోట్లు ఇస్తాం, మేము ఇస్తాం. ప్రభుత్వ బాండ్, గవర్నమెంట్ బాండ్కి అయితే నమ్మకం ఉంటుంది కదా, ఇవ్వండి గవర్నమెంట్ బాండ్, అయిపోతుంది కదా. లేదు ఇంకో మార్గం చెప్తాను, ఇంకోటి కూడా చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. ఎవరు ప్లాట్లు అమ్ముకోకండి, బాగా పెరుగుతుంది. ₹1,00,000 170 కోట్లు. నేను నా రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్ ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ లాంచ్ చేయండి.
ఒక దానికో ఫండ్ కేటాయించండి, లేదా బ్యాంకుల నుంచి రుణం ఇప్పియండి. ఏం చేయండి అంటే మీరు అమ్ముకోకండి అంటే సాధ్యం కాదు. ఇప్పుడు ఎకరం భూమి ఉన్న అతనికి ఒక చిన్న ప్లాట్ వస్తుంది, బిడ్డ పెళ్ళి ఉంటుంది, కొడుకు పెళ్ళి ఉంటుంది, పిల్లలు చదువు ఉంటుంది, కొడుకు బిడ్డ చదువు ఉంటుంది, అమ్ముకోకుండా ఎక్కడ పోతారండి? చంద్రబాబు నాయుడు చెప్పింది చాలా మంచి ఆలోచన, అమ్ముకోకండి నష్టపోతారు తర్వాత పెరుగుతుంది అంటున్నాడు. అందువల్ల నా రిక్వెస్ట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి, మీరు ఏం చేయండి అంటే ఇవాళ ఒక ప్లాట్ ఉంది, ఒక 50 లక్షలు వచ్చే ప్లాట్ ఉంది, తాను అమ్ముకుంటున్నాడు, ఎందుకు అవసరం ఉంది. మీరు చెప్తున్నారు కదా ఈ 50 లక్షలు కాస్త ఎంత అవుతుంది, 170 కోట్లు ఇంటూ 50, 1,50,170 కోట్లు కదా. పోనీ 100 కోట్లు అనుకుందాం, 100 కోట్లు అవుతుంది కదా, 1,50 లక్షలు వచ్చేది ఎంత అవుతుంది, 5,000 కోట్లు అవుతుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఒక కంపెనీ ఫ్లోట్ చేసి మీరు అందులో ఏం చేయండి అంటే ఈ 50 లక్షల రూపాయల విలువైన ప్లాట్ అమ్ముకునే రైతుకు చెప్పండి, మీరు అమ్ముకోకండి, గవర్నమెంట్ దగ్గర డిపాజిట్ చేయండి ఈ ల్యాండ్ బ్యాంక్లో, ఈ 50 లక్షలు మీరు ఇచ్చేయండి. ఈ బ్యాంకుల దారినో ప్రభుత్వం దారినో ఒక ఫండ్ ఏర్పాటు చేసి 30 years తర్వాత అది 5,000 కోట్లు అవుతాయి కదా. ఈ 50 లక్షలకు ఎంత పర్సెంటేజ్ అయినా వడ్డీ వేసి తీసేసుకొని మీతో ఇచ్చేయండి. రైతు ఎంత అద్భుతంగా డెవలప్ అవుతారు, ల్యాండ్ పూలింగ్ వెంటనే అయిపోతుంది. అమరావతి రైతుల తరఫున నా రిక్వెస్ట్ చంద్రబాబు నాయుడు గారికి, మీ నమ్మకం ఉంది కదా, ₹1,00,000 ఎకరం ఉన్నది 170 కోట్లు అవుతుంది, 170 పరక్క పెట్టి 100 కోట్లు అయితే అనుకుందాం. సింపుల్, ₹1,00,000 100 కోట్లు అంటే ఎంత 10,000 రెట్లు, 5,000 రెట్లు కూడా కాదు. పోనీ 50 కోట్లు అయిదాం అనుకుందాం, 5,000 5,000 టైమ్స్ అవుతాయి కదా. నేను ఏమంటున్నా, 50 లక్షలు తీసుకోండి, 100 కోట్లు అవుతుంది అనుకుందాం అంటే 5,000 కోట్లు వస్తుంది కదా. 5,000 కోట్లు ప్రభుత్వానికి వస్తుంది. మీరు ఇప్పుడు 50 లక్షలు ఇవ్వండి, 30 ఏళ్ళ తర్వాత తీసుకోండి, మళ్ళీ 50 లక్షలకు మీరు కావాలంటే 2 కోట్లు 5 కోట్లు తీసుకోండి, మిగతా 4,990 కోట్లు ఇచ్చేయండి రైతులకు. రైతులు ల్యాండ్ పూలింగ్కు ఎగబడస్తారు. చేయండి అంటే మీ క్యాలిక్యులేషన్ మీద మీకు నమ్మకం ఉంటే, నా పాయింట్ అది. అదర్వైజ్ ఇది స్పెక్యులేషన్ అని చెప్పండి. స్పెక్యులేషన్కు ముఖ్యమంత్రులు పాల్పడడం మంచిది కాదు, అది చాలా రాంగ్ నోటీస్కి వస్తుంది. రేపు చంద్రబాబు నాయుడు మాట మీద విశ్వాసంతో ఉంచుకున్నారనుకోండి, అలాగే రేపు ₹1,00,000 వాల్యూ ఉన్న ప్లాట్ ఎకరం గజము రేపు 170 కోట్లు కాకపోతే ఎవరిస్తారండి దానికి బాధ్యత? సో లెట్ us నాట్ ఇండల్జ్ ఇన్ స్పెక్యులేషన్. పెరుగుతుంది పెరగదు అనేది అనేక ఫ్యాక్టర్స్ ఉంటుంది. కొండాపూర్లో పెరుగుతుందని మాకు తెలిసి ఉంటే నేను 10 ప్లాట్లు తీసుకున్నామండి ఆ రోజు, కష్టపడి తల తాకట్టు పెట్టాను 10 ప్లాట్లు తీసుకున్నట్టుంది. కానీ అలా మనకు తెలుసు అవుతుందని గ్యారెంటీ ఏమున్నది? ఇప్పుడు కూడా అవకాశం ఉంటుంది. అది ఇప్పుడు కూడా నీకు ₹1,00,00,000 ఎక్కడ తీసుకుంటే 100 కోట్లు అవుతుంది అంటే తల తాకట్టు పెట్టానే తీసుకుంటాం, కానీ తెలియదు కదా అవుతుందని. కొన్ని కావచ్చు, కొన్ని కాకపోవచ్చు, ఎవరూ ఇస్తారండి. అందువల్ల అమరావతికి గ్రౌండింగ్ చేయండి, తీసుకున్న 33,000 ఎకరాల్లో అద్భుతమైన ప్రగతి చూపెట్టండి, అప్పుడు వద్దన్నా ల్యాండ్ పూలింగ్కి ముందుకు వస్తారు రైతులు. కానీ ఈ మొదటి పార్ట్లోనే ఇంకా సమస్యలు అలాగే ఉండి, ఇంకా సమస్యల పరిష్కారానికి రైతులు ముఖ్యమంత్రితో సమావేశాలు కావాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికీ ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం రంగుల కలగనే వారి ప్లాట్లు మిగిలిపోయి, ఇంకా మీరు సెకండ్ ఫేజ్లో ల్యాండ్ ఇవ్వమంటే ఎట్లా ఇస్తారు చెప్పండి?